షైన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో డ్రైవర్లకు బీమా బాండ్లను పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎం రామచంద్రరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మాటామంతి కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మిస్ యూనివర్స్ ఇండియా 2024 ఫస్ట్ లుక్ రిలీజ్. ఆటో డ్రైవర్లకు బీమా బాండ్లను పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో అన్నలతో మా అనుబంధం ఈరోజు ఏదో కొత్తది కాదు. ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీలు తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలే అయి తీరాలి అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడ్డ నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేనిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో అన్నలకే చేయలేదు ప్రమాద బీమా. ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది. కానీ ఒక ఆటో అన్నలకు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకునేటోళ్ళు కావచ్చు, జీపు నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటోళ్ళు కావచ్చు, టాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు, అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు నేను చెప్పినట్టు జీపు, లారీ, టాక్సీ, వ్యాను, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దబిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు, కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున, అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చిండు, గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మొన్న పోయిన ఎలక్షన్లా ఒక హామీ ఇచ్చిండు, సరే మనం ఓడిపోయిన ఇయ్యాల, లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. 300 వార్డులు మేము ఈ యొక్క జిహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని ఓటర్లని, జిహెచ్ఎంసీ ఓటర్లని 1,69 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మేము అంతా దాంట్లో ఉంటే మాకు గర్వం ఉండదు. కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా, ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్స్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ బిల్డింగ్స్ పెట్టారే, అది ఏ ప్రాస్పెక్టివ్ పెట్టారు? 2011 సెన్సస్ తీసుకుంటారా? ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి?
ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో కొద్దిగా ఆపరేషన్ చూస్తుంది. ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు. మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లీస్ దాదాపు 70 వార్డులలో గెలవాలి. కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లీస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతున్నాను. మాకు ఇంకో విషయం తెలిసింది, దీన్ని 3 భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి దారావతం చేయొచ్చు. వాళ్ళకు వచ్చేటటువంటి 70 సీట్లు ఏది ఉన్నాయో దాంతోపాటు 10-15 పక్క నుంచి మెజారిటీ సంబంధించినటువంటి బూత్ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళకి కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లీస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మీరు మనకు హెల్ప్ చేయండి అని ఫిట్ ప్రూఫ్ రాలే. హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది వరల్డ్. మీరే అంటారు, ఒకరు డల్లాస్ అన్నారు, డల్లు పోయాడు, ఇంకోటి ఏదో అన్నాడు ఇస్తానులో ఏదో అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య డల్లు లేదు, బుల్లు లేదు, ఇద్దరు కలిసి గిల్లి ఆడుకుంటున్నారు హైదరాబాద్. వాళ్ళు ఆడుకున్నారు, అయిపోయింది, మీరు ఆడుకుంటున్నారు గిల్లి డండ. హైదరాబాద్ ప్రజలతో ట్యాక్స్ స్ట్రక్చర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గ్రామం దాదాపు ఈ కొత్త ప్రాంతాల వాళ్ళు దాదాపు ఇప్పుడు పే చేస్తున్నా 100% ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. మాటా మంత్రి కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి దీంట్లో, మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది, ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే, ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు 18th centuryలో ఎప్పుడు చాలామంది ఒక అంటే వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఏం చేయాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు. అని అడిగితే వాళ్ళు లాసఫే అని ఒక పదం వాడారు. దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయొద్దు, మమ్మల్ని చెడగొట్టుకుని ఉండి చాలు, నీ పని అసలు మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకుని ఉండి చాలు. సో నేను ఈరోజు చేసింది, నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనేం వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు. చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు. దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, శశిభూషణ్ గారు. దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలంగా
వీళ్ళు అనుకున్నదో మనకు తెలుసు. ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణతేజ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా రావడం. సో నేను జనరల్గా ఏం చెప్తారంటే, నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి అందాల పోటీలో సత్తా చాటిన మరో భామ వెండి తెరపై అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింగ్ నటిగా తన ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే ప్రారంభించడం విశేషం. కమెడియన్ సత్య హీరోగా, మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెట్లీ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రియా సింగ్ ఇంటెన్స్ లుక్ లో యాక్షన్ కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె శివాని రాయ్ అనే పాత్రను పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పోస్టర్ ను బట్టి చూస్తే ఆమె పాత్రకు సినిమాలో యాక్షన్ కు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తుంది. గుజరాత్ కు చెందిన రియా సింగ్ 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకు ముందు ఏడాది మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నారు. మిస్ టీన్ గుజరాత్ గెలిచిన తొలి గుజరాతీ అమ్మాయిగా ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో టాప్ 30లో నిలిచారు. ఈ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రియా పాఠశాల రోజుల నుంచే మోడలింగ్ లో రాణిస్తున్నారు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. వ్యసనాలకు అలవాటు పడి, ఈజీ మనీకి అలవాటు పడి, తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని ఐరన్ రాడ్లతో డోర్ తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 2వ తేదీన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ విజువల్స్ ఆధారంగా దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన వారు ఆల్మిన్ కాలనీ జగద్గిరి గుట్టలో నివాసం ఉండే కృష్ణ అనే క్యాబ్ డ్రైవర్ గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మరొక నిందితుడు బైక్ మెకానిక్ అయిన మట్ట భరత్ లా అరెస్ట్ చేశారు. వీరు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 2,27,000 నగదు, వెండి గాజులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2వ తారీఖు అంటే డిసెంబర్ 2025 2వ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ ఏసీపీ గైడెన్స్లో, ఏసీపీ బాలనగర్ గారి గైడెన్స్లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక 2 అక్యూజ్డ్ని ఈరోజు మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరి గుట్టలో ఉంటాడు, ఆల్విన్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్, ఎలియాస్ మట్టా సీను. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగద్గిరి గుట్టలో ఉంటాడు. ఇతను పెదపాడు మండల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ. వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ నేరాన్ని ఈ లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైకు, శాంసంగ్ గెలాక్సీ వాచ్, సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ ఇవి 53 గ్రామ్స్, నెక్లెస్ ఇది రోల్డ్ గోల్డ్ 109 గ్రామ్స్, వేస్ట్ బెల్ట్ ఇది కూడా రోల్డ్ గోల్డ్ 69 గ్రామ్స్, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక ఎంజీ కార్ కీసు, 2 ఐరన్ రాడ్స్, అంటే ఇవి దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్, వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఆస్పరి మండలంలో రైతుల సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ట్రాక్టర్లతో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రైతులని పట్టించుకోవడం లేదని, రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని, తుఫాన్కు నష్టపోయిన పంటలు కొనడానికి ముందుకు రావడం లేదన్నారు. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రైతు గురించి పట్టించుకోవడం లేదు. రైతు అన్ని రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా ముందుకు రావడం లేదు. ధాన్యం పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, ఉల్లి రైతులు, టొమాటో రైతులు, మామిడి రైతులు, మొత్తం చివరికి అరటి రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా తన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వారిని ఆదుకున్న పాపాన పోలేదు. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులకు ప్రకటించిన సొమ్ము కూడా ఈనాటికి కూడా వారి ఖాతాల్లో జమ చేయాలి. రైతులకు ఏదైతే మీరు యాప్ అని పెట్టారో ఆ యాప్ ద్వారా కూడా మాకేం మేలు జరగడం లేదు చెప్పి రైతులు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులు మీరు ఏ రకంగా ఆదుకుంటారో మీరు చెప్పమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోకపోతే మాత్రం ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటాం. ఇందులో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఇవాళ ఈ జిల్లాని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఆలూరు తాలూకాలో తాగడానికి కూడా నీళ్లు లేవంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ తాగడానికి నీళ్లు లేవు. మీరు ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వేదవతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలే. అదేవిధంగా గుండేవులు ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు గాలికి వదిలేశారు. నీవా పథకం కొద్ది 80,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే అది కూడా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి ఏమంటే కర్నూలు జిల్లా అంటే ఏ మాత్రం కూడా పట్టించుకొని పరిపాలకులు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ 3 ఏళ్లలోగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అందరం కూడా కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం. అది ఆదూరు జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతుంది. వారు కూడా ఇప్పుడు మధ్యాహ్నం కలుస్తామన్నారు. కలిసిన తర్వాత ఆ వివరాలు తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం ద్రాక్షారామంలో బోస్ బొమ్మ సెంటర్ నుంచి కోటి సంతకాల సేకరణ ప్రజారథం ప్రయాణం ప్రారంభం కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి ఈరోజు ద్రాక్షారామ బోసు బొమ్మ సెంటర్ నుంచి ప్రత్యేక ప్రజా రథ వాహనంలో తరలించేందుకు ఏర్పాటు చేశారు. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ అని చెప్తూ ప్రైవేట్ పరం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించమని ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఏవైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 60,000 మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా గడిచిన 40 రోజుల నుంచి ఈ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకొని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు వివరించి తక్షణమే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ వారి యొక్క అభిమతాన్ని సంతకం రూపంలో ఆ పత్రుల మీద సంతకం చేయడం జరిగింది.
ఈరోజు అవన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో అవన్నీ కూడా అమలాపురం పార్టీ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి 15వ తారీఖున జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నాయి. 17వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఏవైతే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఉందో ప్రైవేట్ పరం చేస్తున్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. కనుమరుగవుతున్న ఉచిత వైద్యాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి ప్రభుత్వ ఆధీనంలోనే 10 మెడికల్ కాలేజ్ నడపాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ గారు కోరబోతున్నారు. ఈ రాష్ట్రంలో గడిచిన 18 ఏళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని సందర్భంగా మనవి చేస్తున్నారు. ఏ ఒక్క రంగంలో కూడా పురోగతి సాధించలే, కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎండగడతాం. ఇప్పటికే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే రోజు వస్తుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటూ, ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు లాంఛనంగా ఖచ్చితంగా 60,000 మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని పార్టీ కార్యాలయానికి అమలాపురం చేరుకోబోతున్నాయి అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అందరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆటో డ్రైవర్లకు బీమా బాండ్లను పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎం రామచందర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మాటామంతి కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మిస్ యూనివర్స్ ఇండియా 2024 ఫస్ట్ లుక్ రిలీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.